వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్క దానిలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధునాతన ప్రయాణ సాధనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎన్ని సౌకర్యాలు వచ్చినా సాధారణ మానవుడు ఎక్కువగా ప్రయాణించేది రైలు బండిలోనే. స్టీమ్ ఇంజన్ కాలం నుంచి రైలు బండికి దేశంలో మంచి ఆదరణ లభిస్తూనే ఉంది. స్టీమ్ ఇంజన్ తర్వాత బొగ్గు ఇంజన్లతో నడిచే రైళ్లు వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి కనపరిచారు. ఎక్కువ వేగంతో ఎక్కువ దూరం ప్రయాణం చేయగల సత్తాను ఈ రైళ్లు సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా ఎలక్ట్రిక్ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు దాదాపు అన్ని మార్గాల్లోనూ ఎలక్ట్రికల్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో మాత్రమే నేటికి రైళ్లు నడుస్తున్నాయి. సెమీ హై స్పీడ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోయింది. త్వరలోనే హై స్పీడ్ రైళ్లు కూడా పట్టాలెక్కనున్నాయి. ప్రపంచంతో పాటు భారత్ కూడా వేగంగా అభివృద్ధి సాధిస్తోందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. స్వయంగా భారత్లోనే ఈ రైళ్లను తయారు చేసుకుంటున్నాం. మరికొన్ని దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇదంతా ఒకవైపు అయితే ఇప్పుడు రైల్వే శాఖ మరో నూతన రైలును భారత్కు పరిచయం చేయబోతోంది. అదే హైడ్రోజన్ రైలు. నీటిని వినియోగించి హైడ్రోజన్ అణువులను విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్ సహాయంతో ఈ రైళ్లు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయని అధికారులు చెబుతున్నారు. హైడ్రోజన్ రైళ్లు గంటకు 40,000 లీటర్ల నీటిని వినియోగించుకుంటాయి. ఒక్కసారి కోచ్లో హైడ్రోజన్ ఫ్యూయల్ను నింపితే చాలు 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ రైళ్ల నుంచి ఎటువంటి హానికరమైన ఉద్గారాలు విడుదల కావు. నీటి ఆవిరి మాత్రమే బయటకు విడుదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో కోచ్ ఖరీదు సుమారు 10 కోట్ల వరకు ఉంటుందని, ఒక హైడ్రల్ నిర్మాణానికి సుమారు 80 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. హానికరమైన ఉద్గారాలు లేని రైలు అందుబాటులోకి రావడం మంచిదే. అయితే సాధారణ డీజిల్ ఇంజిన్ కిలోమీటర్ ప్రయాణానికి అవసరమైన ఖర్చుతో పోలిస్తే హైడ్రల్ అయ్యే ఖర్చు అధికం. ప్రస్తుతం కిలో గ్రీన్ హైడ్రోజన్ ధర మార్కెట్లో 490 రూపాయలుగా ఉంది. అంటే డీజిల్ ఇంజిన్ కంటే 27% ఎక్కువ ఖర్చు అవుతుందని నిపుణుల అంచనా. ఈ హైడ్రల్ రైలు డిసెంబర్లో పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా దేశాల్లో పరుగులు తీస్తున్నాయి. ఈ తరహా రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తున్న 5వ దేశంగా భారత్ చరిత్ర సృష్టించబోతోంది. ఈ ఏడాది డిసెంబర్లో ట్రయల్ రన్ను నిర్వహించనున్నారు. హర్యానాలోని జింద్ సోనిపట్ జంక్షన్ల మధ్య ఈ రైలు పరుగులు తీయనుంది. దీనికోసం జర్మనీకి చెందిన TUV-SUD సంస్థతో భారత రైల్వే ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ హైడ్రోజన్ రైలుకు సంబంధించి సేఫ్టీని ఆడిట్ చేయనుంది. ట్రయల్ రన్ విజయవంతమైతే పర్వత ప్రాంతాల్లో ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తారు. ముఖ్యంగా నీలగిరి, డార్జిలింగ్, సిమ్లా, కాంగ్రా, బిల్మోరా, మార్వార్, దేవగర్ రైల్వేలు ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి. పర్వత ప్రాంతాల్లో డీజిల్ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికీ డీజిల్ రైళ్లను నడుపుతున్నారు. హైడ్రోజన్ రైళ్లు ట్రయల్స్ విజయవంతమైతే డీజిల్ రైళ్ల స్థానంలో భారతీయ రైల్వే శాఖ తొలి విడతగా 35 హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ హైడ్రోజన్ రైళ్ల కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఖర్చు తడిసి మోపడవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జింద్ సోనిపట్ మార్గాల మధ్య హైడ్రల్ రైలు నడపడానికి ఓ ముఖ్యమైన కారణం ఉంది. జింద్ వద్ద 1 మెగావాట్ల పాలిమర్ ఎలక్ట్రోలైట్ మైంబ్రోటైన్ ఎలక్ట్రోలైజర్ నుంచి హైడ్రోజన్లు తయారు చేస్తున్నారు. ఈ ప్లాంట్ నుంచి నిత్యం 430 కిలోల గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుంది. ఇక్కడ 3000 కిలోల గ్రీన్ హైడ్రోజన్ను స్టోర్ చేసుకునే సౌకర్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ట్రయల్స్ నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. హైడ్రోజన్ రైలు కోచ్లో
ఇంజిన్ల స్థానంలో హైడ్రోజన్ ఇంధన కణాలు కలిగిన ప్రత్యేక అమరికలు ఉంటాయి. ఈ హైడ్రోజన్ కణాలు నీటిని వినియోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్ సహాయంతో హైడ్రల్ రైలు ప్రయాణం చేస్తుంది. హైడ్రోజన్ రైలు ఒక్కో యూనిట్ ధర సుమారుగా 10 కోట్ల వరకు ఉంటుందని, ఒక్కో రైలు ఖరీదు 80 కోట్ల వరకు ఉంటుందని, గ్రౌండ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో 70 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే హైడ్రల్ నిర్వహణకు అయ్యే ఖర్చు సాధారణ డీజిల్ రైళ్ల కంటే 27% అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ట్రయల్స్ తర్వాత 2025లో 35 రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. హైడ్రోజన్ రైళ్లను వేగంగా అందుబాటులోకి తీసుకురావడానికి భారతీయ రైల్వేలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను వీలైనంత వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కొండ ప్రాంతాలు, హిమాలయ పర్వత ప్రాంతాల్లో డీజిల్ ఇంజన్ల సహాయంలోని రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటి స్థానంలో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని చూస్తోంది. వందే భారత్ రైళ్ల తయారీకి కేంద్రంగా నిలిచిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోని ఈ హైడ్రోజన్ రైళ్లు తయారవుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో తొలి రైలును ఈ ఫ్యాక్టరీ ఆవిష్కరించనుంది. ట్రయల్స్ తర్వాత 2025 చివరి నాటికి 35 రైళ్లు అందుబాటులోకి వస్తాయి. 2018లోనే హైడ్రోజన్ రైళ్లు ప్రపంచంలో అందుబాటులోకి వచ్చాయి. ఫ్రాన్స్ తొలిగా ఈ రైలును పట్టాలెక్కించింది. ఆ తర్వాత వరుసగా జర్మనీ, స్వీడన్, చైనా దేశాలు హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి భారత్ కూడా చేరిపోయింది. హైడ్రోజన్ రైళ్ల నిర్వహణకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. వందే భారత్ రైళ్లలోనూ టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. వందే స్లీపర్ క్లాసులు అందుబాటులోకి వస్తే కొంతమేర టికెట్ ధరలు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. 500 లేదా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణం కోసం వందే భారత్ దూర ప్రాంతాల మధ్య ప్రయాణం చేసేందుకు వందే స్లీపర్ క్లాసులు అందుబాటులోకి రానున్నాయి. ఇక రైళ్లలో ప్రయాణం చేసేవారు క్లాస్ పీపుల్ కంటే మాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. వీరిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా వేగంగా ప్రయాణం చేసేలా రైల్వేలను ఆధునీకరించాలి. పెద్ద ఎత్తున హైడ్రోజన్ రైళ్లు పరుగులు తీస్తే ధరలు కూడా దిగొస్తాయని నిపుణులు చెబుతున్నారు. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.